మీ గోల్ ఎలా ఉండాలి, మీ టార్గెట్ మార్క్స్ ఎంత ఉండాలి, ఆ ఎగ్జామినేషన్ కాంపిటీషన్ ఎలా ఉంది, ఇదంతా తెలుసుకుంటే మీ ప్రిపరేషన్ ఇంకా చాలా స్మార్ట్ గా అండ్ ఒక టార్గెట్ ఓరియంటెడ్ గా చేయొచ్చు. సో ఈ రోజు వీడియోలో దాని గురించి నేను మాట్లాడబోతున్నాను. సో వెల్కమ్ టు వేదాంత తెలుగు ఛానల్. దిస్ ఈస్ ఫిజిక్స్ ఎడ్యుకేటర్ రమాదేవి మ్యామ్, మీ అందరూ కేఆర్డి మ్యామ్ అని కూడా పిలుస్తారు. సో ఎస్, ఈ వీడియోలో వీఆర్ గోయింగ్ టు డిస్కస్ కంప్లీట్లీ అబౌట్ జేఈ మెయిన్స్ అండ్ జేఈ అడ్వాన్స్డ్. మీరు ఎలా ప్రిపేర్ అయితే మీ టార్గెట్ మార్క్స్ ఎంత ఉంటే మీ టార్గెట్ ఎలా ఉండాలి, టాప్ ఎన్ఐటీసా లేదా టియర్ 2 ఎన్ఐటీసా, ఐఐటీసా, మీ కళ ఏంటి, దానికి మీ టార్గెట్ ఎలా ఉండాలి, దానిని మనం ఒకసారి డిస్కస్ చేసుకుందాం. సో క్విక్ గా సెషన్ లోకి వెళ్తే, దాదాపుగా ఎవ్రీ ఇయర్ జేఈ మెయిన్స్ కి 15 lakhs స్టూడెంట్స్ అప్లై చేసుకుంటారు. అప్లై చేసుకున్న వాళ్ళలో దాదాపుగా 13.5 lakh or 13.75 lakh స్టూడెంట్స్ యూజువల్ గా ఎగ్జామ్ రాస్తారు. అది జేఈ జనవరి సెషన్ అయినా సరే, ఏప్రిల్ సెషన్ అయినా సరే. అయితే 13 lakhs స్టూడెంట్స్ ఎగ్జామినేషన్ రాస్తే అందులో జేఈ మెయిన్స్ క్వాలిఫై అయ్యే వాళ్ళు ఎంతమంది ఉంటారంటే 2.5 lakhs. అవుట్ ఆఫ్ 14-15 lakhs కేవలం 2.5 lakhs మంది మాత్రమే జేఈ మెయిన్స్ క్వాలిఫై అవుతారు. సో జేఈ మెయిన్స్ క్వాలిఫై అయిన వాళ్ళందరూ కూడా జేఈ అడ్వాన్స్డ్ కి వెళ్ళొచ్చు. సో జేఈ అడ్వాన్స్డ్ ఎగ్జామ్ రాసిన తర్వాత ఆ 2.5 lakhs యూజువల్ గా జేఈ అడ్వాన్స్ కి వెళ్ళరు. దాంట్లో కేవలం 2 lakhs మంది, దాదాపుగా 40-50,000 మంది జేఈ అడ్వాన్స్ కి వెళ్ళరు, డ్రాప్ అయిపోతారు. సో జేఈ అడ్వాన్స్డ్ రాసిన వాళ్ళలో, జేఈ అడ్వాన్స్ రాసిన తర్వాత వాళ్ళలో ఎంతమందిని క్వాలిఫై చేస్తారు అంటే అప్రాక్సిమేట్ గా 1.75 lakhs. యాక్చువల్ గా 1.5 lakh నే సెలెక్ట్ చేస్తారు. పోనీ 1.75 lakh క్వాలిఫై అవుతారు అనుకుంటే వాళ్ళలో సీట్ వచ్చేది ఎంతమందికి అంటే వేలల్లో ఉంటుందన్నమాట. సో లక్షల్లో ఎగ్జామ్ రాస్తే వేలల్లో సీట్లు మాత్రమే ఉన్నాయి. అంత హెవీ కాంపిటీషన్ ఈ ఎగ్జామినేషన్ కి ఉంది. అయితే ఇక్కడ ఒక చిన్న క్లారిటీ నేను మీకు ఇద్దాం అనుకుంటున్నాను. జేఈ మెయిన్స్ క్వాలిఫై అయిన వాళ్ళు 2.5 lakhs అని చెప్పాను కదా. అయితే క్వాలిఫై అయితే చాలా మేడం, నాకు ఎన్ఐటీలో సీట్ వచ్చేస్తుంది, ట్రిపుల్ ఐటీలో కానీ సీట్ వస్తుందా, జిఎఫ్టిఏలో కానీ అంటే కాదు. జేఈ మెయిన్స్ క్వాలిఫై అయితే జేఈ అడ్వాన్స్డ్ కి ఎలిజిబుల్ అవుతారు. ఒకవేళ జేఈ మెయిన్స్ లో మీరు టాప్ స్కోర్ తెచ్చుకుంటే గనక, జేఈ మెయిన్స్ లో టాప్ స్కోర్ తెచ్చుకుంటే మీకు ఎన్ఐటీస్, ట్రిపుల్ ఐటీస్ అండ్ జిఎఫ్టిఐ అంటారు. జిఎఫ్టిఐ లేదా సిఎఫ్టిఐ అంటారు, గవర్నమెంట్ ఫండెడ్ ఇన్స్టిట్యూట్స్. సో వీటిలో సీట్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అయితే ఇవన్నీ కూడా టియర్ 2 ఇంజనీరింగ్ కాలేజెస్. టియర్ 1 ఇంజనీరింగ్ కాలేజెస్ కావాలి అంటే అవి ఐఐటీస్, మన ఇండియాలో ఐఐటీస్. సో ఐఐటీస్ అనేవి జేఈ అడ్వాన్స్డ్ ఎవరైతే క్వాలిఫై చేస్తారో వాళ్ళకి. అయితే జేఈ అడ్వాన్స్డ్ లో కూడా బిలో 10,000 ర్యాంక్ ఉంటేనే మీరు సెక్యూర్ గా ఉంటారు. సో అవుట్ ఆఫ్ 1,50,000 కూడా మీ ర్యాంక్ బిలో 10,000, 12,000 లేదా మాక్సిమం 15,000 లోపు ఉంటే జేఈ అడ్వాన్స్డ్ లో మీకు ఐఐటీస్ లో సీట్ వస్తుంది అనమాట. సో ఇప్పుడు ఒకసారి క్లియర్ గా చూసేద్దాము ఏ ఎన్ఐటీస్ ఎలా ఉన్నాయి ఏంటి. మనకి టోటల్ గా ఐఐటీస్ ని మనము డివైడ్ చేసుకుంటే గనక టియర్ 1, టియర్ 2, టియర్ 3 అని డివైడ్ చేసుకుంటే ఎన్ఐటి ట్రిచి, సూరత్కల్, రూర్కెలా, అలాగే వరంగల్. ఎన్ఐటి వరంగల్ టియర్ 2 కాదమ్మా, ఎన్ఐటి వరంగల్ టియర్ 1 లోకి వస్తుంది. ఎన్ఐటి ట్రిచి, సూరత్కల్, రూర్కెలా అండ్ వరంగల్, అలహాబాద్ ఇవన్నీ కూడా టియర్ 1 అనమాట. ఎన్ఐటి సూరత్ కూడా ఇప్పుడు బాగానే ఉంది. ఎస్, ఎన్ఐటి ఆంధ్రప్రదేశ్ ఇక్కడ రాకూడదు. ఎన్ఐటి ఆంధ్రప్రదేశ్ గోస్ టు హియర్. ఎన్ఐటి ఆంధ్రప్రదేశ్ అంటే ఎన్ఐటి తాడేపల్లిగూడెం అనమాట. సో బికాస్ ఇక్కడ మనకి హోమ్ స్టేట్, అదర్ స్టేట్ కోటాస్ ఉంటాయి కాబట్టి ఎన్ఐటి ఆంధ్రప్రదేశ్ ఇక్కడికి వచ్చేస్తుంది. అలాగే టియర్ 2కి వచ్చేటప్పటికి కాలికట్, దుర్గాపూర్, హమీర్పూర్, జంషెడ్పూర్, కురుక్షేత్ర, పట్నా, రాయ్పూర్, సిల్చార్, శ్రీనగర్, తిరుచిరాపల్లి, ఉత్తరప్రదేశ్. ఎన్ఐటి ఢిల్లీ కూడా మీరు ఇక్కడికి వేసేసుకోవచ్చు. మిగతావన్నీ కూడా టియర్ 3 కాలేజెస్. ఇప్పుడు మీరు వీటిలో ఎక్కడ సీట్ వస్తే నా లైఫ్ బాగుంటుంది అంటే ఆబ్వియస్ గా టియర్ 1 కాలేజెస్. టియర్ 2 కాలేజెస్ కూడా ఓకే, కన్సిడరబుల్. బట్ టియర్ 3 కాలేజెస్ అనేవి కొంచెం ఆలోచించుకుని అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది, హాస్టల్ ఫెసిలిటీ ఉందా లేదా, ఇవన్నీ మనము ఆలోచించుకుని జాయిన్ అవ్వాలన్నమాట. సో ఒకసారి సిఎస్ఈ ఓపెన్ స్టేట్ క్లోజింగ్ ర్యాంక్స్ 2025 వర్సెస్ 2026 చూస్తే గనక మీకు డార్క్ వైలెట్ కలర్ 20, అటువైపు 25, ఇటువైపు 26. ఇది 25, ఇది 26, 25, 26. ఎన్ఐటి ట్రిచి కట్ ఆఫ్స్ వచ్చేటప్పటికి 1.8
18,000 అంటే 18,000 దగ్గర అప్రాక్సిమేట్ గా క్లోజ్ అయిపోయింది. మీకు 25-26 లో కట్ ఆఫ్ లో ఎలాంటిగా పెద్దగా వేరియేషన్స్ ఏం లేవన్నమాట. ఎన్ఐటి ట్రిచి 25 లో 18K దగ్గర కట్ అయితే 26 లో 16K దగ్గర కట్ అయింది. అంటే మీకు ఎప్పుడు ప్రస్తుతం తగ్గుతుందే కానీ పెరగదు. ఎన్ఐటి వరంగల్ కట్ ఆఫ్ చూసుకుంటే అరౌండ్ 3,000 దగ్గర 2 ఇయర్స్ 3,000 దగ్గర కట్ అయిపోయింది. అలాగే ఎన్ఐటి సూరత్కల్ 3,500 అంటే 3,500 దగ్గర కట్ అయిపోయింది అనమాట. ఎన్ఐటి క్యాలికట్ అప్రాక్సిమేట్ గా 5,000, ఎన్ఐటి అలహాబాద్ అప్రాక్సిమేట్ గా 6,000. సో ఇలా మొత్తానికి టాప్ ఎన్ఐటి కాలేజెస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా బిలో 10,000 ర్యాంకుల్లో ఉన్న వాళ్ళకి కట్ ఆఫ్ లో, అది కూడా సిఎస్సి, బికాస్ సిఎస్సి ఈజ్ మోస్ట్ ఫేవరెట్ బ్రాంచ్ ఫర్ ఎవ్రీబడి. సిఎస్సి, ఏఐ ఆ దగ్గరలో ఉన్న బ్రాంచెస్ అన్ని ఇక్కడ కట్ అయిపోయాయి అనమాట. సరే, ఇప్పుడు మీకు మార్క్స్ ఎన్ని రావాలి మీకు, సో దట్ మీకు మంచిగా సెట్ అవుతారు అనుకుంటే గనక మనము పేపర్లు షిఫ్ట్ వైజ్ జరుగుతాయి కదా. టఫెస్ట్ పేపర్, ఈజియెస్ట్ షిఫ్ట్, టఫెస్ట్ షిఫ్ట్, ఈజియెస్ట్ షిఫ్ట్ చూసుకుంటే గనక 99.9% అనేది అందరికీ డ్రీమ్. మీరు 99.99% గనక తెచ్చుకోగలిగితే ఆ పర్సంటైల్ తో డైరెక్ట్ గా ద వరల్డ్ ఫేమస్ IIIT హైదరాబాద్ లో కూడా మీకు డైరెక్ట్ అడ్మిషన్ వస్తుంది. బట్ IIIT హైదరాబాద్ డు నాట్ పార్టిసిపేట్ ఇన్ జోసా కౌన్సిలింగ్, బట్ ఆ పర్సంటైల్ బేస్ చేసుకుని వాళ్ళు అడ్మిషన్ ఇస్తారు. ఓకే, 99.9% వస్తే గనక ఎన్ని మార్కులు రావాలి అంటే అప్రాక్సిమేట్ గా 230+ లోనే ఉండాలి ఈజియెస్ట్ షిఫ్ట్ అయితే. టఫెస్ట్ షిఫ్ట్ అయినా కూడా మీకు 220 దగ్గరలో మార్క్స్ వచ్చేయాల్సిందే. అంటే మీ టార్గెట్ 220+ లేదా 230+ పెట్టుకోవాలి ఇఫ్ యు ఆర్ ఎయిమింగ్ ఫర్ 99%. అలాగే 99.8, 99.7 ఇలా మీరు చూసుకుంటే 99.5% వరకు కూడా మీకు టాప్ ఎన్ఐటీలు వస్తాయి. సో అప్రాక్సిమేట్ గా మార్క్స్ 200 దగ్గరలో ఉండాలి. ఇది టఫెస్ట్ షిఫ్ట్. బట్ ఈజీ షిఫ్ట్ కూడా మనం కన్సిడర్ చేసుకోవాలి కాబట్టి ఇఫ్ యూ వాంట్ టాప్ ఎన్ఐటీస్, నీకు టాప్ ఎన్ఐటీస్ కావాలి అనుకుంటే, అందులోనూ సిఎస్ఈనే కావాలి లేదా ఏఐఎంఎల్ ఇలాంటి ఫేమస్ టాప్ మోస్ట్ బ్రాంచెస్ కావాలి అంటే నీ టార్గెట్ మార్క్స్ ఎంత ఉండాలి? అప్రాక్సిమేట్ గా 200+ మార్క్స్ ఉండి తీరాల్సిందనమాట. ఓకే, సో క్వాలిఫైయింగ్ మార్క్ యూజువల్ గా 93% దగ్గర ఉంటుంది. నువ్వు జస్ట్ జేఈ మెయిన్స్ క్వాలిఫై అవ్వాలి అనుకున్నా కూడా యువర్ మార్క్స్ షుడ్ బి అరౌండ్ 80 to 100 మధ్యలో నీ మార్క్స్ ఉంటే నువ్వు జస్ట్ జేఈ మెయిన్స్ కి క్వాలిఫై కూడా అవుతావు అనమాట. అంటే జేఈ అడ్వాన్స్డ్ కి క్వాలిఫై అవుతావు. నౌ కమింగ్ టు Tier 1 ఎన్ఐటీస్ టార్గెట్, ఒకసారి ఫాస్ట్ గా వెళ్ళిపోదాం. Tier 1 ఎన్ఐటీస్ లో గనక నీకు సిఎస్ఈ కావాలి అనుకుంటే, మనం ఇక్కడ 26-25 డేటా కంపారిజన్ లో పెట్టాము. చెప్పాను కదా పెద్దగా వేరియేషన్స్ ఏమీ లేవు అని చెప్పేసి. హోమ్ స్టేట్ వద్దు, అదర్ స్టేట్ మాత్రమే చూద్దాం. అదర్ స్టేట్ గనక మనం చూసుకుంటే చూడండి, 203 to 220 మార్క్స్ 99% కి. సో 203 to 200 మార్క్స్ పైన ఉండాల్సిందే. 200 పైన. కురుక్షేత్ర, ఎన్ఐటి కురుక్షేత్ర కూడా చాలా మంచి ఎన్ఐటి, హ్యాపీగా జాయిన్ అవ్వచ్చు వస్తే. ఈవెన్ దాంట్లో మీకు సీట్ రావాలి అన్నా కూడా 170, 190 అంటే 200 దగ్గరలో ఇక్కడ కూడా మీకు మార్కు ఉండాల్సిందే. అలాగే లాస్ట్ బ్రాంచ్, కొంతమందికి ఏంటంటే బ్రాండ్ ఇంపార్టెంట్. ఎన్ఐటి వరంగల్ ఇంపార్టెంట్. అందులో కెమికల్ అయినా చదివేస్తారు, బయోటెక్నాలజీ అయినా చదివేయడానికి రెడీగా ఉంటారు. సో లాస్ట్ బ్రాంచెస్, నాకు బ్రాండ్ కావాలి, లాస్ట్ బ్రాంచెస్ అయినా పర్లేదు, లేదా కొంతమందికి కెమికల్ ఇంజనీరింగ్ ఇంట్రెస్ట్ ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి ఒకసారి మనం చూస్తే గనక 131 to 150 మార్క్స్ వచ్చినా కూడా ఎన్ఐటి టాప్ ఎన్ఐటీలో 150 మార్క్స్ కి లాస్ట్ బ్రాంచ్ అయినా కూడా మీకు సీట్ ఉంటుంది అనమాట. అలాగే ఎన్ఐటి కురుక్షేత్రకు వచ్చేప్పటికి అంటే మీకు ఒక 150 దగ్గరలో మార్క్స్ వచ్చినా కూడా టాప్ ఎన్ఐటి కావాలి అనుకుంటే, ఏదైనా బ్రాంచ్ పర్లేదు కాంప్రమైజ్ అయిపోతాను అనుకుంటే 150 మార్క్స్ వచ్చినా కూడా మీకు ఎన్ఐటిలో సీట్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాగే Tier 2కి వద్దాం. Tier 2 కాలేజెస్ లో మీకు సీట్ రావాలి అంటే దగ్గరలో చూసుకోండి. 160 నుంచి 150 మధ్యలో ఉంటే సిఎస్ఈ లేదా సిఎస్ఈ రిలేటెడ్ టాప్ బ్రాంచెస్ లో సీట్ వస్తుంది. అలాగే ఎనీ లాస్ట్ బ్రాంచ్ Tier 2 కాలేజ్ అయినా పర్లేదు, ఎనీ లాస్ట్ బ్రాంచ్ కావాలి అనుకుంటే 110 నుంచి 120 మధ్యలో మీ మార్క్స్ ఉన్నా కూడా Tier 2 కాలేజెస్ లో ఎన్ఐటీలో సీట్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాగే మూవింగ్ ఆన్ టు Tier 3 లాస్ట్ కాలేజెస్, ఇవి మాత్రం ఆలోచించుకుని జాయిన్ అవ్వాలి.
సో tier 3 కాలేజెస్ లో గనక మీకు సీట్ రావాలి అన్నా ఇక్కడ కూడా చూడండి 120 to 150 మధ్యలో మీ మార్క్స్ ఉన్నాయన్నమాట. లాస్ట్ బ్రాంచ్ అయినా కూడా చూడండి 104 దగ్గర కట్ అయింది, బట్ అది టఫ్ పేపర్ అయి ఉంటుంది. సో ఇప్పుడు ఫైనల్ గా మీ మార్క్స్ టార్గెట్ ఎంత ఉండాలి, tier 1 కాలేజ్, tier 2 కాలేజ్, tier 3 కాలేజ్ సేఫ్ స్కోర్ ఎంత ఉండాలి అనుకుంటే, మీకు సిఎస్ఈ లేదా టాప్ బ్రాంచెస్ లో సీట్ కావాలి అనుకుంటే, టాప్ బ్రాంచెస్ లో కావాలి అంటే అబౌవ్ 160 ప్లస్ కంపల్సరీగా ఉండాలి. జనవరి సెషన్ లో అయితే 160 మార్క్ కి 99% వచ్చేసింది. ఈజీ పేపర్ అవ్వడం వలన 160 మార్క్స్ దగ్గర 99% వచ్చేసింది. అండ్ ఏప్రిల్ సెషన్ లో టఫ్ పేపర్ అవ్వడం వలన ఏప్రిల్ సెషన్ లో టఫెస్ట్ పేపర్ లో 155 మార్క్స్ కి కూడా 99% వచ్చింది. సో టఫెస్ట్ పేపర్ వస్తే కట్ ఆఫ్లు తగ్గుతాయి బాగా, ఈజియెస్ట్ పేపర్ వస్తే కట్ ఆఫ్లు బాగా పెరుగుతాయి. సో బాగా పెరిగితే 220 ప్లస్ వేసుకోవాలి. సో tier 2 అయితే 130 to 200, అలాగే 120 to 175. సో మీ టార్గెట్ ఇలా పెట్టుకుని మీరు వెళ్ళొచ్చు ఎనీ లాస్ట్ బ్రాంచ్ కావాలి అన్న. సో బేసికల్ గా మీరు గనక మీ జేఈ మెయిన్స్ లో ఒక 120 నుంచి 150 మార్క్స్ తెచ్చుకున్నా కూడా మీకు ఏదో ఒక ఎన్ఐటీలో కానీ ఒక టాప్ ట్రిపుల్ లో కానీ మంచి సీట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఫైనల్ గా మీ టార్గెట్ ఎంత ఉండాలి, మీరు మాక్ టెస్ట్లు రాసేటప్పుడు డెఫినెట్ గా మైండ్ లో గుర్తుపెట్టుకోవాల్సింది 150 ప్లస్ మీ స్కోర్ ఉండాలి. అవుట్ ఆఫ్ 300 150 ప్లస్ స్కోర్ ఉండేలాగా చూసుకోండి. దాట్ విల్ బి ద సేఫెస్ట్ స్కోర్. సో మీరు మాక్ టెస్ట్లు రాసేటప్పుడు మీ మార్క్స్ ఇలా ఉండేలా చూసుకోండి. దానికి తోడు ఎలా ప్రిపేర్ అవ్వాలి అంటే, దేనికి వెయిటేజ్ ఇవ్వాలి, ఎక్కువ వెయిటేజ్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీకి మాత్రమే ఇవ్వాలి. మీరు మ్యాథమెటిక్స్ ని నమ్ముకుని నేను మ్యాథ్స్ లో చాలా బాగా చేస్తాను అని చెప్పి మీ కాలేజ్ లో పెట్టే ఎగ్జామ్స్ లో మార్క్స్ వచ్చేస్తున్నాయి అనుకుంటే చాలా కష్టం. ఒక్కసారి పీవైక్యూ చేసి చూడండి. 2026 జనవరి అండ్ ఏప్రిల్, 2025, 2024 గత 3 ఏళ్లుగా మ్యాథ్స్ పేపర్ వాస్ ద టఫెస్ట్ అండ్ లెంథియెస్ట్. మ్యాథ్స్ ని నమ్ముకుని వెళ్ళకూడదు. మ్యాథమెటిక్స్ లో మీకు 40 ప్లస్ మార్క్స్ వచ్చాయి అంటే మీరు చాలా అద్భుతంగా పర్ఫామ్ చేస్తున్నట్లు లెక్క. మ్యాథమెటిక్స్ లో ఒక 40 మార్క్స్ టార్గెట్ పెట్టుకోండి. ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీలో మాత్రం, ఫిజిక్స్ లో యువర్ టార్గెట్ షుడ్ బి అరౌండ్ 70 to 85 మార్క్స్. కెమిస్ట్రీలో మాత్రం 80 ప్లస్ మార్క్స్ టార్గెట్ గా పెట్టుకుని ఎవ్రీ మాక్ టెస్ట్ రాసేటప్పుడు 300 మార్క్స్ కి ఇదే టార్గెట్ తో రాయడానికి ప్రయత్నం చేయండి. సో దట్ యూ విల్ బి ల్యాండింగ్ ఇన్ అ వెరీ సేఫ్ స్కోర్. ఓకే, సో ఆల్ ద బెస్ట్ టు ఎవ్రీబడి.